స్టేటస్లోనూ ఉండాల్సింది ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన టైటిల్ మన భారత జాతీయ జెండా, జై భారత్ అనే నినాదం. ఇవి మాత్రమే మనకు కనిపించాలి. యావత్ దేశం ఇప్పుడు భారత జాతీయ జెండాకు తల పైకెత్తి సాల్యూట్ చేస్తోంది, భారత మాతకు జై అని నినాదాలు చేస్తోంది, మన ఇండియన్ ఆర్మీకి, మన త్రివిధ దళాలకు సాల్యూట్ చేస్తోంది. అందుకే నేను చెప్తున్నాను, జై భారత్. చౌదరి గారు, ఒక్కసారి మీ నోటి నుంచి కూడా నేను జై భారత్. ఎస్, అందరూ చూస్తున్న వాళ్ళందరూ నేను ఆర్మీ మ్యాన్ అండి. అవునండి, అందుకే మీ నోటి నుంచి అంటే మిగిలిన వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతారని. మీరు ఆర్మీలో చేసి వచ్చారు కాబట్టి నేను కూడా మీకు సాల్యూట్ చేస్తున్నాను. జై భారత్ అంటూ నేను మీకు సాల్యూట్ చేస్తున్నాను, జాతీయ జెండాకు సాల్యూట్ చేస్తున్నాను. మీరు జై భారత్ అంటే మీ మాట వెనుక కామెంట్ చేయడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. చౌదరి గారు ఆర్మీలో పనిచేసి వచ్చారు. చౌదరి గారు, మీరు ఒక్కసారి జై భారత్ అంటే మిగిలిన వాళ్ళ కమెంట్స్ కి పిలుపునిస్తాను నేను. జై భారత్, జై భారత్, భారత్ మాతాకి జై. ఫస్ట్ చౌదరి గారు, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరూ కూడా మెసేజ్లు చేయండి, స్టేటస్ లో కూడా అదే పెట్టుకుందాం, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. చౌదరి గారు, కమెంట్స్ కూడా మనం అవే చూస్తూ ఉన్నాం, భారత్ మాతాకి జై అని. ఇప్పుడు దేశం అంతా బయటకు వచ్చి నినాదాలు చేస్తూ ఉంది. మనం 22వ తారీఖు నుంచి వెయిట్ చేస్తున్నాం. చౌదరి గారు కూడా ఆ రోజు ఆ అటాక్ జరిగిన తర్వాత మన సన్నాహాలను చూస్తూ చౌదరి గారు కూడా వచ్చి చెప్పినప్పుడు అత్యధిక మంది తెలుగువారు చౌదరి గారి మాటలను వింటూ ఆ గూస్ బంప్స్ కూడా వచ్చాయి. ఈ క్షణం గురించి మనం ఎదురు చూస్తున్నాం, ఈ రోజు గురించి మనం మాట్లాడుకోవాలి అని ఆ రోజు చౌదరి గారు మాట్లాడిన మాటలను కూడా మనం గుర్తు చేసుకున్నాం. పిఓకే కూడా మన స్వాధీనం అవుతుందని గూస్ బంప్స్ రప్పించే మాటలు చెప్పారు చౌదరి గారు. మీరు ఎక్కువ మంది తెలుగువారు వీక్షించారు కూడా మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు. సో అది చాలా త్వరగానే వచ్చింది. చాలామంది అనుకున్నారు 10 రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది అంటూ ఇంకా ఎక్కడని. కానీ జనాల్లో ఉన్నటువంటి భావోద్వేగాలతో ప్రభుత్వాలు, ఆర్మీ వెళ్ళదు. ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంది, శత్రువు అంచనాలకు చిక్కకుండా కొడుతూ ఉంటుంది, కోలుకోలేని దెబ్బ కొడుతుంది. అవునా చౌదరి గారు? అంతేనండి, అబ్సల్యూట్లీ. అందుకని అందరికీ నా నమస్కారం. భారతదేశం మంది, భారత్ మాతా జై, నేషన్ ఫస్ట్, జై హింద్. ఎస్ చౌదరి గారు, ఇప్పుడు అదే దేశం అంతా కూడా ఒక్కసారిగా ఒక నినాదమే చేస్తోంది, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై అని. చౌదరి గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయేది ఏంటి అని కూడా నిజంగా ఈ దాడితో ఎవరైతే మనం పహల్గామ్ దాడి బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసినట్టే కదా? అబ్సల్యూట్లీ అండి. కానీ వాళ్ళకే కాదు, వాళ్ళ ముందలైన విక్టిమ్స్ కూడా ఉన్నారు. అంత యాక్షన్ అప్పుడు తీసుకోలేకపోయాం. ఇప్పుడు వాళ్ళకు కూడా కొంచెం మనశ్శాంతి వచ్చింది. అట్లీస్ట్ మనకు ట్రబుల్ చేసిన వాళ్ళందరి మీద మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు ఇంకా ఏదైనా అయితే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి తయారుగా ఉన్నారు. డెఫినెట్లీ ఆ టెర్రరిస్టు, ఆ గవర్నమెంటు, ఐఎస్ఐ ఇండియాలో ట్రబుల్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది మనం వాచ్అవుట్లో ఉండాలి. అది కాకుండా ఉండటానికి ఎక్కడైతే మనకు డౌట్ ఉందో, పాత రోజుల్లో చెప్పేవారు కదండి, ఆ బ్యాగ్ ఎక్కడైనా సూట్ కేసో, బ్యాగో, సైకిలో, టిఫినో ఎక్కడో పడేసి ఉంటే అది పోలీసు వాళ్ళకి చెప్పేవాళ్ళం, ఏదో బాంబు ఉండొచ్చు దాంట్లో అని. అట్లా కొంచెం మనం కాన్షియస్ ఉండాలి మన సరౌండింగ్స్ సంగతి. చూసేసి పోలీసు వాళ్ళకి చెప్పండి, వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. డౌట్ఫుల్ మనిషి తన మీద అనుమానం ఉంది, అది కూడా చెప్పండి. ఎక్కడైతే రాంగ్ యాక్షన్ జరుగుతున్నాయో మన చుట్టుపక్కల ఎవరో ట్రైన్ ట్రాక్స్ దగ్గర పోయి ఎందుకు చేస్తున్నావు అక్కడ, నీ పని ఏంటి అక్కడ అని అడగచ్చు. అది కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మన ఫోన్స్ ఉన్నాయి కదండి, ఫోటోగ్రాఫ్ తీసి పోలీస్కి ఇస్తే వాళ్ళే పట్టుకుంటారు. మన జాగ్రత్త కూడా మనం ఉండాలంటే, ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. అది చేస్తే ఇంకా దెబ్బ తగులుద్ది. చేస్తారా లేదా అని కొంచెం ఒక 10% డౌట్ ఉంది. కానీ 90% వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఇంకేమీ చాయిస్ లేదు. మేము మిలిటరీలో యాక్షన్ తీసుకోవటం లేదు, అక్కడ టెర్రరిస్ట్ చేస్తున్నారు, మాకు దాంతో సంబంధం లేదు అనే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చు. చేయకుండా ఉండటానికి
వి యాజ్ అ నేషన్ మస్ట్ రిమైన్ టుగెదర్ అండి. ఇండియా బహుశా ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కొంత అన్నట్టు భయపడవచ్చు, జై భారత్. కానీ ఆ టెర్రరిస్టుల నాయకులు మాత్రం భయపడే అవకాశం లేదు. ఇప్పుడు టెర్రరిస్ట్ నాయకులు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటూనే ఉంటారు. ప్రభుత్వం ఈ సమయంలో వద్దు అన్నప్పటికీ వాళ్ళ మధ్య ఒక కోఆర్డినేషన్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుందేమో అక్కడ టెర్రరిస్టులకి ప్రభుత్వానికి. ప్రభుత్వం వద్దనే సవాల్ లేదండి. ప్రభుత్వం వద్దంటే వీళ్ళకి డబ్బులు రావు, అక్కడ సెక్యూరిటీ ఉండదు, వాళ్ళని కలిసి చంపేస్తారు. టెర్రరిస్ట్ ప్రభుత్వం కింద ఉంది, ప్రభుత్వం ఆర్మీ అండ్ ఐఎస్ఐ కింద ఉంది. మేము డైరెక్ట్గా వార్ చేసుకునే బదులు ఇండియాలో ట్రబుల్ క్రియేట్ చేస్తే మా మీద అంత ఎఫెక్ట్ కాదు కదా అని అనుకోవచ్చు. దట్ ఈస్ ద స్టెప్ దే మైట్ డూ. దానికి మనం కేర్ఫుల్గా ఉండాలి. అది అట్లాంటి యాక్షన్ మొదలు పెట్టిందంటే ఆపరేషన్ సింధూర్ పాజ్ బటన్ ప్లే బటన్ అయిపోద్ది. కానీ అంతవరకు అవకాశం అంటే ఇంకొక అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే ఇది ప్లే బటన్లోనే ఉండాలి, అసలు పాజ్ అనేది వద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కాదండి, ఇప్పుడు ఐ అగ్రీ, ఒట్టి ఇండియాలో యాక్షన్ అయినప్పుడే ప్లే అవటం కాదు. పాకిస్తాన్ వాళ్ళ టెర్రరిస్ట్ ఇప్పుడు అక్కడి నుంచి పారిపోయి ఉంటారు కదంటే వాళ్ళ సెల్స్, ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇండియాకి, ఈ బేస్ని కూడా కొట్టచ్చు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఎక్కడికి పోయి ఉంటారు, ఎక్కడ మళ్ళీ కలిసి గ్యాదర్ అవుతున్నారు, ఎక్కడ అవుతున్నారు, అది మనకు తెలిసిపోతే అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటాం, అప్పుడు కూడా ప్లే అవుద్ది. కానీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడంతా అందరు పారిపోయారు కండి, ఒకళ్ళొకళ్ళు వేరే వేరే దారిలో పోయి ఉంటారు. అప్పుడు అట్లాంటి యాక్షన్లో మనం ఏం చేయలేము. అవును, సో వీ హావ్ టు వెయిట్, సీ వాట్ దే డూ. అవును చౌదరి గారు, అంటే ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఈ 9 స్థావరాలను ఐడెంటిఫై చేయడానికి, ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐడెంటిఫై చేయడానికి మన వాళ్ళు చేసినటువంటి వర్క్ని ఎలా చూడాలి? 9 చోట్ల ఏకకాలం టప్ టప్ అని కొడితే పాకిస్తాన్ ఉగ్రవాదుల మరణ కేక కూడా వాళ్ళు వినకుండా చనిపోయారు. వాళ్ళందరూ చివరి కేక కూడా వాళ్ళు పెట్టడానికి అవకాశం లేకుండా చచ్చిపోయారు. వెరీ ట్రూ అండి. 42 చోట్ల ఉన్నారు వాళ్ళు. 42 చోట్లలో ఈ మెయిన్ పీపుల్ ఎక్కడున్నారు, మెయిన్ లీడర్స్ ఈ 9 చోట్ల ఉన్నారు. అంత ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి మనకి టైమింగ్ ఇంటెలిజెన్స్ మనకి ఇన్ఫార్మ్ చేయటం, డెఫినెట్లీ మన ఇంటెలిజెన్స్ ఆపరేటర్సు, ఏజెన్సీసు, రాకి మనం సల్యూట్ చేయాలండి. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం ఉన్నే అట బ్లాస్టింగ్ చేసుకోవటం అవుద్ది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని కరెక్ట్ వెపన్స్ యూజ్ చేసి కరెక్ట్ తరీకాగా కొట్టారంటే అది ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ అండి. ఇప్పుడు ఆ తతిమా 33 ప్లేసెస్ నుంచి పారిపోయి ఉంటారు కదండి, మళ్ళీ వాళ్ళు ఎక్కడ మళ్ళీ కలుస్తారు, ఎక్కడ ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ పాజ్ బటన్ని ప్లే బటన్లో పెట్టచ్చు. ఇండియాలో మళ్ళీ యాక్షన్ తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓపెన్ వార్ అవుద్ది. సో అది ఏమవుద్దో రేపు ఎల్లుండిలో తెలిసిపోద్ది. అంటే నేను ఒక ఈ ఉదయాన్ని మే 2025 మే 7వ తారీఖు ఉదయాన్ని, సూర్యోదయాన్ని ప్రపంచానికి మనం ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేది. రైట్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో చౌదరి గారు ఏమన్నారు? తతిమా కంట్రీస్లో టెర్రరిస్ట్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా దెబ్బతింటా ఉన్నారు. అందుకే పాకిస్తాన్ కానలేదు, ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని మనం ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేసాం ప్రపంచానికి. కరెక్టే, వెరీ గుడ్ థింగ్ అండి. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. పాకిస్తాన్ మీద టెర్రరిస్ట్ ఉన్నారు, మళ్ళీ ఏం చేయాలి అంటే రెస్ట్రెంట్ అన్నారు, ఏమి చేయొద్దు అంటే మన వాళ్ళు కంట్రోల్ చేసుకుని కూర్చున్నారు. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊరి స్ట్రైక్ అయింది, బాలకోట్ స్ట్రైక్ అయింది, అండ్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అవుతా ఉంది. అది మనం గవర్నమెంట్కి కూడా క్రెడిట్ ఇవ్వాలండి. ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చి దానికి ప్రైవేట్ సెక్టర్లో వెపన్స్ డెవలప్మెంట్ చేసి ఆర్మీని తయారు చేసుకుని, ఓకే నౌ గో అహెడ్, ఇది మీది ఆపరేషన్, మీది, మాకేమి రిజల్ట్ కావాలో చెప్తున్నాం, అది ఎట్లా చేసుకుంటారో అది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ చేయాలి. అందరూ చీఫ్స్ కలిసి గ్రూప్ లాగా పెట్టుకుని కాంబాట్ గ్రూప్స్ పెట్టుకుని చేస్తున్నారు. ఏముందండి, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పిఓకేలో వెళ్ళాలంటే కొన్ని మౌంటైన్ పాసెస్ ఉంటాయి. ఆ మౌంటైన్ పాసెస్లో ఇంకా స్నో ఉంది, దాంట్లో వెళ్ళటానికి అంత ఈజీ కాదు. సో పాకిస్తాన్ రేపే మన చేతుల్లో వచ్చుద్ది అని అనుకోవటం అక్కర్లేదు, కొంచెం టైం పట్టచ్చు. బట్ డెఫినెట్లీ పిఓకే మన చేతుల్లో ఉంటుంది.
నిజానికి చౌదరి గారు కండిషన్స్ ఏమవుతుంది చెప్పండి అది డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. పిఓకే విల్ బి పార్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళ చేతుల నుంచి మన చేతుల్లోకి వచ్చేస్తాయి. అవును, ఈ అందరి నినాదం కూడా అదే. దాంట్లో ఉన్న పాకిస్తానీ ఒక ఆలోచన అండి.